గత 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక దుర్వార్త విస్తృతంగా వ్యాప్తి చెందింది. అబ్రహాముని గురించి, మన హోసన్న మినిస్ట్రీస్ని గురించి ఒక 3-4 ఉత్తరాలు నాకు కూడా వచ్చింది. వెంటనే మేము అలర్ట్ అయ్యాం. 2 రోజులుగా ప్రార్థన చేసుకున్నాం. అయితే ఒకరు వాళ్ళ వివరణ ఇచ్చారు, ఇంకొకరు వాళ్ళ వివరణ ఇస్తున్నారు. ఎవరి పాటికి వాళ్ళు డిస్కషన్స్, డిబేట్లు పెట్టేస్తున్నారు. సభాముఖంగా చేతులు జోడించి చెప్పేది ఏమిటంటే, ఆత్మీయులు అనబడే వాళ్ళందరూ మౌనంగా ఉండాలి. ఎందుకంటే మనకొక పోలీసు వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అంటాకి లేదు. ఎందుకంటే మనకు తెలియదు కదా. మేమైతే ఎవరిని నిందించి దూషించాల్సిన పని లేదు, ప్రభువుకి అప్పచెప్పాం. నిన్నటి రోజున గుంటూరు ఎస్పీ గారి దగ్గర కేసు ఫైల్ చేశాం. 2-3 రోజుల్లో వాళ్ళు అసలు ఎవరు ఇలా చేస్తున్నారు అనేది తేలుస్తానన్నారు. వాళ్ళు తేల్చాక అధికారికంగా మేమే తెలియపరుస్తాం. నీతి న్యాయములు కలిగిన నా తండ్రి 2-3 రోజుల్లో విషయాలన్నీ వెలుగులోనికి తీసుకొస్తారు. దానికి తగ్గట్లుగా అధికారాలు, ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అది లోపల ఉన్నోళ్ళైనా, లోన్ నుంచి బయటికి వెళ్ళినోళ్ళైనా, హూ ఎవర్ ఇట్ మే బి. అంతవరకు ఆత్మీయులు స్పందించకూడదు, మౌనంగా ప్రార్థన చేయడమే. అలాగని 10 మందికి ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ కూర్చోకూడదు, విస్తృతంగా వాటిని వ్యాప్తి చేయకూడదు. అట్లా పెట్టండి, ప్రభుకి అప్పచెప్పి ప్రార్థన చేద్దాం. ఎన్నో వచ్చాయి. అలా వచ్చిన వాటి వలన సమస్యకి డ్యామేజ్ జరుగుతూనే ఉంది. కానీ ఏం చేస్తాం, వెళ్ళి పోట్లాడలేం కదా. దేవునికి అప్పచెప్పాం, ప్రభు చూసుకుంటారు. స్తోత్రం చెప్పండి.